వర్షం దొల్లగొట్టింది. సో అలా అయితే బీచ్లోకి అయితే వెళ్దామనేసి మార్నింగ్ రెడీ అయ్యి వెళ్తున్నాను. అక్కడ సూపరే, ఒక 2 minutes బీచ్లోకి రీచ్ అయిపోతాం. సైకిల్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాం. సరే పదం బీచ్లోకి వెళ్దాం. వావ్, బీచ్ అయితే చూడండి అంత నీట్గా ఉందా. సూర్యుడు జిగ్గను కొడుతున్నాడు మొహం మీదకి. వీలైతే మార్నింగ్ రండి మీరు కూడా సన్ బీచ్ క్యాంపస్ దగ్గర. చూడండి ఎంత నీట్గా ఉందో. నైట్ వర్షం పడడం వల్ల నేల మొత్తం తడి అయిపోయింది. ఏ కూడా సూపర్ కనిపిస్తుంది. లాంగ్ నుండి చూస్తే తెలిసినట్టున్నారు, అడుగులు చూస్తుంటే తెలిసిపోతుంది. చూడండి సన్ ఎంత నీట్గా కనిపిస్తున్నాడు. ఇక్కడైతే ఎక్కువ మంది జనాలు లేరు, కానీ సాగర్లో అయితే మాత్రం చాలా మంది ఉన్నారు. చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తాను. మార్నింగే అండ్ కారుతో కూడా వచ్చేసారు చాలా. ఎండేడు బాబు దోళ్ళు ఇచ్చేస్తుంది అప్పుడే 7-8 అవ్వకముందే. ఈరోజు మామూలుగా ఉండదు, ఎందుకంటే నైట్ వర్షం పడింది కదా, ఎండ గట్టిగా ఉంటుంది. చెప్తానా కొడుకులు చూడండి, ఎవడో నైట్ బిర్యానీ తిన్నట్టున్నాడు ఎవడో, రోడ్డు మొత్తం చెడగొచ్చేసారు. వావ్, మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు మాత్రం అదృష్టవంతులే, ఎందుకంటే ఇంత ఈ సన్లైట్లో ఎంత వ్యూ చూస్తున్నారు కదా, నిజంగా సూపర్. అసలు వాక్ చేస్తే భలే ఉందబ్బా సింగిల్గా. చూడండి కెరటాలు అలా తీసుకొచ్చేస్తున్నాయి. కెరటాలు చాలా స్పీడ్గా వస్తున్నాయి. ఈ టైం అప్పటికైనా ములిగితే ఇంకంతే. చూడండి టెంపుల్ ఎంత నీట్గా కనిపిస్తుందో ఇక్కడ నుండి చూస్తే. చూడండి ఎంత పెద్ద తాబేలు చనిపోయిందో తెలుసా. చూడండి మీకు చూపిస్తాను. ఓ మ్యాక్సిమం ఇది ఒక 4-5 days ముందే చనిపోయి ఉంటుంది. ఇదే కాదు ఇంకా చాలా చనిపోతాయి ఎప్పటికప్పుడే. సరే ఎలా వచ్చాం కాబట్టి ఎందుకంటే ఎలాగా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయలేదు, సో ఇక్కడ ఒక గంట సేపు ఉండే ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్ళిపోదాం. స్టార్ట్. నాకైతే చాలా బాగుంది అబ్బా. ఇప్పుడు చూడండి కెరటాలకి మంచులాగా వస్తుంది ఆ వాటర్. చూడండి పీతలు ఎలా ఉన్నాయో. చేయొచ్చు. మార్నింగ్ చూడండి ఎన్ని పీతలు బయటకు